Luke chapter 10 verse 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఇదిగో శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తున్నాడు. మరి మనం చూసింది ఇంత బలం ఉంది, మరి శత్రువుకి కూడా బలం ఉంది. ద డెవిల్ ఆల్సో హ్యాస్ పవర్. వెనెవర్ ద డెవిల్ షోస్ మోర్ పవర్, గాడ్ విల్ గివ్ యూ ఈవెన్ మోర్ పవర్. శత్రువు కూడా అప్పుడప్పుడు, మరి శత్రువుకి ఎంత సామర్థ్యం ఉందో దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆ శత్రువుని తయారు చేసింది కూడా ఆయనే. వాడు పడిపోయాడు అక్కడి నుంచి. ఓకే, అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని వెనక్కి తీసుకోలే. నీకు నేను భయపడాల్సిన అవసరం లేదు. నీ సామర్థ్యాన్ని తీసుకొని, నీ సామర్థ్యాన్ని నీ దగ్గర పెట్టుకో, వెళ్ళు ఈ భూలోకానికి. నేను నా బిడ్డలకి, నువ్వు నీ సామర్థ్యాన్ని వాడే కొలది నేను దానికంటే ఎక్కువ సామర్థ్యం నా బిడ్డలకి ఇస్తాను. వారు తుదకు నిన్ను తొక్కి వారు నా రాజ్యానికి వస్తారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు శత్రువు బలమంతటి మీద, ఒక దాని మీద కూడా ఆయన అధికారము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇచ్చాడు కూడా. అక్కడ శిష్యులతో చెప్తున్నాడు. Luke 10:19. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. మరి శత్రువు బలమంతటి మీద, మరి మనకి ఇది ఆల్రెడీ చాలా మందిని ఇబ్బంది పెట్టింది, చాలా బాధ పెట్టింది. కాబట్టి ఈ భయంతో మరి మనము కూడా భయపడ్డం సహజం. అయితే తర్వాత మనం ప్రార్థనలో ఎదిగి, మరి దీని మీద కూడా దేవుడు బలమిస్తాడని విశ్వాసంలో మరి మనము బలం పొందినప్పుడు, అరే మన దేవుడికి దీని మీద కూడా సాక్ష్యాలు విన్నప్పుడు మనం చూసారా, మరి బైబిల్లో ఈ సాక్ష్యాలన్నీ చూసి మనకు విశ్వాసం వస్తుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకరికి చేసిన దేవుడు అనేకులకి చేయగలడు. అయితే కొంతమంది మరి బైబిల్లోనే ఉంది, సమాజంలో లేదు కదా అని. ఎప్పుడైతే బైబిల్లో మనం లోకంలో జరుగుతూ చూస్తామో మనకి విశ్వాసం ఎక్కువ పెరుగుతుంది. చూడండి, దేనికైనా డాక్టర్లు దీనికి మందు ఉంది తగ్గిపోతుందంటే అందరికీ ధైర్యం వస్తుంది, దీనికి మందు లేదంటే భయం వస్తుంది. అయితే యేసుప్రభు వారు దాని మీద కూడా సామర్థ్యం ఇస్తున్నారు. ఐ గివ్ యూ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షాల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. ఒక్కొక్కసారి భయం ఏం చేస్తుందంటే కొన్ని వాగ్దానాలు మరి క్లెయిమ్ చేయకుండా చేస్తుంది, మనము కొన్ని దేవుడిని అడగనివ్వకుండా చేస్తుంది. చాలామంది పరలోకి వెళ్ళిన తర్వాత బాధపడతారు, దీని మీద కూడా అధికారం ఉందా, నేను ఒకవేళ ప్రార్థించుంటే ఇది కూడా నాకు ఇచ్చేవాడేమో దేవుడు, నాకు మంచి ఇల్లు ఇచ్చేవాడేమో, ఉద్యోగం కూడా ఇస్తాడా, ఓకే ఈ రకమైన అద్భుతాలు చేస్తాడా, ఓకే మంచి చదువు కూడా ఇస్తాడా, ఓకే దీని మీద సామర్థ్యం ఇస్తాడా, ఇది కూడా ఇచ్చేవాడా, ఇది కూడా ఇచ్చేవాడా, ఈ బలహీనత మీద కూడా సామర్థ్యం ఇస్తాడా, ఇది మానేయడానికి చాలామంది తెలుసుకుంటారు. దీంతో మరి లాజరస్ పరలోకంకి వెళ్ళినా అక్కడ అబ్రహామును కలుసుకుని ఉంటాడు. అయితే అబ్రహాం చెప్పుంటాడు, లాజరస్ నీవు భూమి మీద నీవు చాలా బాధలు పడ్డావు, వాటి మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చేవాడు, కానీ నీవు దేవుడి నమ్మ పరలోకం మీద వచ్చావు, కానీ నీవు అక్కడ బతికిన 20, 30, 40, 60, 70, 80, 90 సంవత్సరాలు సమృద్ధిగా బతికి వచ్చే రీతిగా కూడా నువ్వు చేసుకోవచ్చు, కానీ నువ్వు వాటిని క్లెయిమ్ చేయలేదు. సో వాటిని క్లెయిమ్ చేసుకొని ఈ యాత్రలో కూడా ఆశీర్వదింపబడి రావచ్చు అనేటువంటిది అక్కడ అబ్రహాం చెప్పుంటే మరి లాజరస్కి పశ్చాత్తాపం కలిగి ఉంటుంది. నేను వాడుకోలేకపోయానే, ఇది నేను ఎక్కువ సమయము ఆ ధనవంతుడు గుమ్మం దగ్గర గడిపాను, నేను వాక్యంలో గడుపుంటే బాగుండేది, ధనవంతుడు ఏమైనా చేస్తాడేమో అనుకున్నాను, కేవలం దేవుడు పరలోకం మాత్రమే తీసుకెళ్తాడు, నేను పరిశుద్ధంగా ఉండాలా, కానీ ఈ భూమి మీద అద్భుతాలు చేయడు, స్వస్థతలు చేయడం అనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా చేస్తాడని లాజరస్ అక్కడికి వెళ్ళాక పశ్చాత్తాపడి ఉండొచ్చు. సో గాడ్ కెన్ గివ్ యూ అబెండెంట్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో ఇప్పుడు వస్తున్న ఈ కొత్త దాని మీద కూడా దేవుడు అధికారం ఇవ్వగలడు. మరి దానికి ముందు మరి భయం ఉండడము మరి సహజము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. సో దీని మీద కూడా మరి అధికారం ఉందని నేను విశ్వాసాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థించినట్లయితే మరి ఈ వాక్యం అనేకులకు ధైర్యం ఇస్తుంది. మీరు అలాగే వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభువాన్ని కొండ మించి దూకు, దూతలు పట్టుకున్నారు, ఇప్పుడు ఆయన దూకలే. యూ డజంట్ నీడ్ టు షో ఆఫ్. దేర్ సమ్ పీపుల్ వాంట్ టు ప్రొవోక్ యూ. కొంతమంది నిన్ను ఎలాగైనా హేళన చేయాలని, మరి నిన్ను ఏదైనా చేయించాలని చూస్తారు, లేక నీకు చేత కాదని చెప్పడమో, లేక రుజువు చేసుకోవాలని చెప్పడమో అంటారు. యూ డోంట్ నీడ్ టు డూ దట్. ఎందుకు అద్భుతాలు చేసేవాళ్ళం మనము కాదు, కాపాడేవాళ్ళం మనం కాదు, ఆయనే చేస్తాడు. సో మనము విశ్వాసం ఎదగడానికి అది చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఫ్రమ్ గ్లోరీ టు పౌల్ అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు మరి నేను పిల్లవానికి ఉన్నాను, ఇప్పుడు నేను ఎదిగి పెద్దవాడిని అయ్యాను. మరి గొప్ప ఏలియా, అనేక అద్భుతాలు చేసినటువంటి ఏలియా, పైనుంచి అగ్గి తీసుకొచ్చినటువంటి ఏలియా కూడా మరి జెజబేల్ అన్న మాటలకి ఆయన భయపడిపోయాడు. సో ప్రవక్తవైనా, నీవు సేవకుడైనా, ఎంత గొప్పవాడవైనా మరి కొన్ని వింత వాటి రావడము మరి భయమేసి ఉండొచ్చు. కానీ తర్వాత వెంటనే మరి అదే దేవుడు ఏలియాని మరణం మీద అధికారం ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోయాడు. ఏ జెజబేల్ అయితే ఆయన నీ తల తీసేస్తానందో మరి ఆమె పైనుంచి పడిపోయింది, మరి ఈయన మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. సో ఈరోజు నీవు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు నీ భయాన్ని మరి నీ వేదనను మరి దేవుడు రానున్న రోజుల్లో సాక్ష్యాలుగా ఇప్పుడు నిన్ను కాపాడుతూ రాను రోజుల్లో మరి నిన్ను ఆశీర్వదిస్తాడు. సో దోస్ హూ ఛాలెంజ్ యూ, దోస్ హూ టాక్ టు యూ, డోంట్ రియాక్ట్ టూ మచ్ టు దెమ్. ఓకే,
యోహాను సువార్త 11వ అధ్యాయము 9-10 అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పెను. ఓకే, ఇప్పుడు ఈ వెలుగుకి ఈ చీకటిని కూడా తీసే సామర్థ్యం ఉంది. అయితే ఈ చీకటి కొంచెము బలముగా ఉండడంతో ఈ వెలుగు తీయగలదా లేదా అని మరి అందరూ కూడా కొంచెము తొట్టెలు పడుతున్నారు. దే ఆర్ బిట్ డౌటింగ్. అయితే నీవు దేవుని అడగొచ్చు, ప్రభువా నాకు ఇంకా ఎక్కువ వెలుగు కావాలా. అప్పుడు దేవుడు ఈ చీకటి మీద కూడా మరి జయించే సామర్థ్యం ఉందని ఆ వెలుగును ఆయన ఇవ్వగలడు. హీ కెన్ గివ్ ఎవెన్ దట్ లైట్ టు డిస్ట్రాయ్ దిస్ డార్క్నెస్ విచ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ దట్ దిస్ డార్క్నెస్ కెనాట్ బి ఎలిమినేటెడ్. మరి ఈ చీకటి మీద కూడా ఆయన అధికారం ఇవ్వగలడు. సో ఇప్పుడు చీకటి ఎంత పెరిగితే ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి అంత శక్తిని కూడా దేవుని ఇవ్వగలడు. మరి యేసు ప్రభువారు వారితో అంటున్నాడు, ఇదిగో ఈ చీకటిని కూడా మార్చగల శక్తి మరి నా దగ్గర ఉంది, ఆ వెలుగు నా దగ్గర ఉంది, ఈ చీకటిని కూడా తీసివేయగల వెలుగు నా దగ్గర ఉంది అని ఆయన విశ్వాసములోకి శిష్యులను కూడా అంచెలంచెలుగానే లేవనెత్తున్నాడు. స్టెప్ బై స్టెప్ హీఈస్ ఇంక్రీజింగ్ ద గ్లోరీ ఆఫ్ ద సెయింట్స్ టు గ్లోరిఫై హిజ్ నేమ్. యోహాను సువార్త 11:40-43. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులపై చూడండి, ఇక్కడ వాళ్ళ విశ్వాసం లేదు, ఇది జరగదు అని వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న మరియా వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఇదిగో దీని విషయం కూడా మీరు నమ్మొచ్చు, ఇది అయిపోయింది అనుకుంటున్నారేమో, దీని విషయం కూడా మీరు నమ్మొచ్చు అని యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. హీఈస్ ఇంక్రీజింగ్ ద ఫెయిత్ ఆఫ్ మేరీ, మార్తా అండ్ అదర్ పీపుల్ దేర్. వాళ్ళతో పాటు శిష్యుల విశ్వాసాన్ని కూడా ఆయన బలపరుస్తున్నాడు. మేబీ ఈ వాక్యం ద్వారా దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. దీని విషయమై నేను మిమ్మల్ని కాపాడుతాను అని మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. మేబీ అనేకులు మరి మనమందరం కూడా మరి భయక్రాంతం అయిపోయామేమో. బట్ గాడ్ ఈస్ నౌ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్ దట్ మీరు ప్రార్థిస్తే దీని విషయమై కూడా మరి మీరు నమ్మినట్లయితే దీని విషయమై కూడా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తున్నాడు. ఇదిగో దీన్ని కూడా నేను చేయగలను. అందుకు యేసు, నీవు నమ్మినట్ల దేవుని మహిమను చూతు అని నీతో మరి చెప్పలేదా అని ఆమె, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అండ్ లిఫ్టింగ్ యువర్ ఫెయిత్. మరి ఈరోజు అనేకుల విశ్వాసాన్ని ఆయన లేవనెత్తున్నాడు. మరి ఏలియాకు అక్కడ భయపడిపోయి వెళ్ళిపోయినప్పుడు ఏలియాకు చెప్తున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని. నెమ్మదిగా ఏలియాని ఆయన బుజ్జగించి ఒక మూలకు తీసుకెళ్ళి ఆయన సామర్థ్యాన్ని చూపి ఆయన భయపడిన ఆ ఏలియా విశ్వాసాన్ని నెమ్మదిగా పెంచుతున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. మనిషి అలా కాదు, నువ్వు వీక్ నేను స్ట్రాంగ్, నువ్వు ఇది చేయలేవా అది చేయలేవా అని అది సైతాను శోధిస్తాడు. మనం జడ్జ్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, తీర్పు తీర్చే మనస్సు ఉంటుంది. అవతల వాళ్ళకి ఈ సామర్థ్యం లేదు, ఇది లేదు అని సాధారణంగా మనం తీర్పు తీరుస్తాం, కించపరుస్తాం, అవమానపరుస్తాం, లేక వాళ్ళని నిందిస్తాం, ఎక్యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా శత్రువు స్వభావాలు. యేసు ప్రభువు అలా చేయరు. వాళ్ళు ఎంత బలహీనులైనా, వాళ్ళు ఎలాంటి వారైనా, వారి విశ్వాసం తగ్గిపోయినా, మరి అంత గొప్ప అద్భుత రీతిగా వాడబడిన పేతురు విశ్వాసం తగ్గిపోయినప్పుడు 3 సార్లు తిరస్కరించినప్పుడు ఆయన పేతుర్ని, నువ్వు ఇంత చేసి ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఇచ్చి ఇదా నువ్వు చేసేది అని ఒక్క మాట పేతురుని అనలేదు ఆయన. మరి అదే పేతురుని నువ్వు ఇంకా ప్రార్థించాలా, ఆత్మతో ఇంకా ఎక్కువ నింపబడాలా అని చెప్పి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అనిపించి ఆ పేతుర్ని బలపరిచి నీవు అనేకులను బలపరచు అని ఆయన పేతుర్ని గొప్ప అపోస్తులుగా తీర్చిదిద్దాడు. అదే పేతురు మరి తన దేహము నుంచి ప్రభావం వెళ్ళి అనేక రోగులను మరి స్వస్థపరచడానికి ఉపయోగపడ్డాడు పేతురు భక్తుడు. సో టుడే గాడ్ ఈస్ ఎంకరేజింగ్, ఈస్ లిఫ్టింగ్ యువర్ ఫెయిత్. మేబీ యువర్ డ్రెడెడ్ ఇన్ ఫియర్. ఇది తీర్పు తీర్చే సమయం కాదు. టు ఎంకరేజ్ ఈచ్ అదర్స్ ఫెయిత్, టు రైజ్ అప్ అండ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. నాజరేయుడైన యేసయ్య, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ద పీపుల్. లార్డ్, ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలును ఆనాడు నువ్వు ఎలా కాపాడావో ఈరోజు అనేకులకు మరి సహోదరికి జరగవచ్చు, భార్యకి జరిగింది, మరి భర్త పరిస్థితి ఏంది, పిల్లలు జరిగింది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా అమ్మమ్మకి జరిగింది, వాళ్ళకి వచ్చేసింది, నా స్నేహితుడికి వచ్చింది, వాడితో నేను ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది. అనేకులు భయపడుతున్నారా, విశ్వాసులేంది, ఎవరైతే ఇది భూమి మీద ప్రతి ఒక్కరిని ప్రేమించాడు దేవుడు. ఈరోజు ప్రభువా ఈ వాగ్దానం నాకు కావాలా. ఐ వాంట్ టు స్పేర్ మీ అండ్ స్పేర్ మై లైఫ్. ఇదే కాదు, నేను ప్రార్థించగా అనేకుల్ని కాపాడేటట్టు నా విశ్వాసాన్ని పెంచు, నన్ను ధైర్యంగా ఉండే పెంచు. అయ్యా, టుడే యాక్టివేట్ ఎక్సోడస్ నిర్గమ కాండంలో నువ్వు ఏ రీతిగా ఇశ్రాయేలును కాపాడావు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చి దేవుడు నిన్న నిరంతరముగా ఉండు దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కాపాడి మా ద్వారా ఈ వాగ్దానాన్ని మేము అనేకులకు బోధించి వారిని కూడా కాపాడి మా ద్వారా దేశాన్ని, లోకాన్ని కూడా కాపాడండి. అది పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో లోకమంతా కూడా నీ శిష్యులకు చెప్పావు. మొదట ఇజ్రాయెల్లోనే స్వస్థపరచమన్నావు, ఇప్పుడైతే భూలోకమంతా ప్రకటించండి అన్నావు కొత్త నిబంధనలు.
ఇది ఇప్పుడు మేము ఆ యుగంలో ఉన్నాం. ఈ కృప సమృద్ధి గల జీవం పొందుకునేటట్టు, అనేకులు నీ మహిమను చూచేటట్టు నీవు త్వరగా సంఘం ప్రార్థన కూడా ఆలకించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.